హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. మేము ముందు రోజు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5:30-6 మధ్యలో మనాలి రీచ్ అయ్యామనమాట. అండ్ ఢిల్లీ వ్లాగ్ అంతా కూడా నేను ఆల్రెడీ ఛానల్‌లో పోస్ట్ చేసున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ హోమ్ స్టే. మేము ఒక ట్రావెల్ ఏజెన్సీ త్రూ మనాలి వచ్చామనమాట. సో, మా ప్యాకేజ్ వచ్చేసి ఢిల్లీ టు ఢిల్లీ. సో, ఢిల్లీలో మేము మనాలికి బస్ ఎక్కాము. అండ్ మనాలిలో రీచ్ అయిన తర్వాత మమ్మల్ని క్యాబ్‌లో పిక్ చేసుకున్నారు. సో, అక్కడ ఏంటి అంటే షెల్లిన్ అని చెప్పి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌లో మాకు హోమ్ స్టే ఇచ్చారు. ఇది మనాలి నుంచి ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంటుందంతే. అండ్ లక్కీలీ మేము రీచ్ అయిన రోజే ఇలా స్నో పడిందనమాట. సో, అందుకని చెప్పి మొత్తం అంతా వైట్ స్నోతో కప్పబడిపోయి ఉండింది. చాలా బావుంది. యాక్చువల్లీ నాకు అండ్ రంజిత్‌కి కూడా ఇదే స్నో ఎక్స్‌పీరియన్స్ చేయడం ఫస్ట్ టైమ్ అనమాట. సో, చాలా ఎక్సైట్ అయిపోయాము. అండ్ నేనైతే అందరికీ వీడియో కాల్స్ చేసి స్నో చూపిస్తా ఉన్నాను. అండ్ యూఎస్‌లో ఉండే అక్కలకి కూడా అలా వీడియో కాల్స్ చేసి చూపిస్తూ ఉన్నాను. కానీ వాళ్ళకక్కడ ఈ స్నో అనేది చాలా కామన్ థింగ్ కదా! బట్ నేను అలా చూపిస్తూ ఉన్నాననమాట. నా ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేక. అండ్ మేము వెళ్ళిన వెంటనే లెమన్ టీ అండ్ కాఫీ ఇచ్చారనమాట. సో, అలా వ్యూస్ అన్నీ చూస్తూ, సిప్ చేస్తూ ఉంటే భలే ఉండిందసలు. ఆ వెదర్‌కి మంచిగా సూట్ అయింది. యూజువల్‌గా నేను మార్నింగే టీ ఆర్ కాఫీ అంతగా ప్రిఫర్ చేయను. బట్ దెన్ ఆ వ్యూస్‌ని అది చూస్తూ ఆ వెదర్‌కి నాకు తాగాలనిపించి ఇంకా తాగేసాననమాట. స్నో ఫస్ట్ టైం స్నో పట్టుకున్నా. ఇదిగో ఇదిగో స్నో పట్టుకున్నా. స్నో పట్టుకున్నా. Let's check it. And the home tour. యాక్చువల్లీ ఇక్కడ ఈ హోటల్లో ఈ హోమ్ స్టేలోనే ఒక మూవీ షూటింగ్ జరిగిందంట. అది ఆ మూవీది ఏంటనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అండ్ లుక్ ఎట్ ద వ్యూ గైస్. బాల్కనీ నుంచి లైక్ విండో అనమాట. విండో నుంచి వ్యూ చూడండి అసలు. దిస్ ఈజ్ అవర్ బెడ్ అండ్ దట్ ఈస్ ద వ్యూ. ఇట్ సైడ్ కూడా ఇంకొకటి ఉంది. యాక్చువల్లీ ఇది కర్టెన్ లాగా స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్ళామంటే అక్కడ కూడా మనకి బెడ్ అండ్ సిట్ అవుట్ ఏరియా లాగా ఇచ్చారు. పైకి వెళ్ళి సో, మేము స్టే చేసిన హోమ్ స్టే పేరు వచ్చేసి O.Earth అనమాట. ఇది మాకు ప్యాకేజ్‌లోనే ఇంక్లూడెడ్ అనమాట ఈ స్టే వచ్చేసి. అండ్ ఇదొక హోమ్ స్టే కాబట్టి మనకి రెస్టారెంట్ అది అలా ఉండదు. వాళ్ళు ఏదైతే కుక్ చేస్తారో ఆ ఫుడే మనం తినాలి. బట్ ఫుడ్ అయితే బానే ఉంది. బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ సర్వ్ చేశారు మాకు. టేస్ట్ అయితే బానే ఉన్నది. అండ్ ఇక్కడ మాకు పైన డూప్లెక్స్ అనమాట ఇది. సో, కిందన మాకు బెడ్ ఉంది. అండ్ ఆల్సో పైన ఇలా 3 బెడ్స్ ఉన్నాయి. 3 బెడ్స్ అండ్ సిట్ అవుట్ ఉంది. చాలా బుక్స్ ఉన్నాయి. ఒక కాజీ కార్నర్ లాగా ఉండింది. మనం ఏంటి అంటే బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఈ హోమ్ స్టేలోనే ఉండి అలా ఏదో ఒకటి చదువుతూ ఉన్నా కానీ మనకి చాలా బాగా అనిపిస్తది. ఇలా విండో నుంచి చూస్తే మంచి వ్యూస్ కూడా ఉన్నాయి కదా ఎలానో. సో, నాకైతే ఈ హోమ్ స్టే చాలా బాగా నచ్చేసిందసలు. నార్మల్‌గానే నాకు అండ్ రంజిత్‌కి కూడా ఇద్దరికీ ఫోటోస్ పిచ్చి. సో, ఇలాంటి మంచి వ్యూస్ అండ్ కార్నర్స్ ఉన్నాయి అంటే క్యూట్ కార్నర్స్ ఉన్నప్పుడు ఇంక అసలు వదలం కదా! సో, ఫోటోషూట్స్ అయితే చేశాము. అవన్నీ కూడా పిక్చర్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ నాకెప్పటినుంచో స్నోలో శారీ వేసుకోవాలని ఉండిందనమాట. అండ్ నేను తీసుకువెళ్ళటం మర్చిపోయాను యాక్చువల్లీ. బట్ నాకు తెలియకుండా రంజిత్ అయితే ఒక శారీ పెట్టారంట. సో, ఆ శారీ వేసుకొని ఫోటోషూట్ అయితే చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ నేను గెట్ రెడీ విత్ మీ ఒకటి షూట్ చేశాననమాట. షార్ట్స్‌లో ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. రంజిత్ ఎప్పుడైతే శారీ తెచ్చాను అని చెప్పారో చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ ఆ చలికి నేను ఉండలేకపోయాను. సో, ఎక్కువసేపు ఉంచుకోలేదు. జస్ట్ 10 మినిట్స్ అలాగ ఒక 3-4 పిక్చర్స్ తీసుకొని ఇంకా వెంటనే శారీ మార్చేసాననమాట. చాలా చలి ఉంది. గైస్, మా రూమ్ నుంచి ఇది వ్యూ. ఇప్పుడు ఇంకా మనాలి స్ట్రీట్స్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అంటే లైక్ ఓల్డ్ మనాలి. ఇదిగో రంజిత్ ఇక్కడ. రంజిత్ గారు సే హాయ్. అండ్ ఇది మా రూమ్. అది బెడ్. మెస్ ఇగ్నోర్ చేయండి. బట్ బెడ్ నుంచి ఇది వ్యూ అనమాట. కాఫీ. దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే గైస్. మొత్తం ప్యాక్డ్ ఉన్నాము. టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు ఐ థింక్ -3 అనుకుంటా. ఎంత ఉంది ఈ మొబైల్లో?
చూసావా -3 ఉందంట. మార్నింగ్ మేము వచ్చేసరికి 6:30 అయింది. అప్పుడు -5 ఉంది. అండ్ అక్కడ మొత్తం అదంతా కూడా స్నో ఉండింది అసలు. యాక్చువల్లీ నేను మార్నింగ్ వీడియోస్ మీకు ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తాను, చెక్ చేయండి. బట్ వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ చలి అయితే చంపేస్తుంది, చాలా చాలా చలిగా ఉంది. గైస్, రంజిత్ గారు చూపించండి. అది పట్టుకుని వెళ్తున్నారు కాఫీ టీ అమ్ముకోవడానికి మనాలిలో వేడి వేడిగా. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్ గైస్, 101. ఇవన్నీ ఇల్లులు, వాళ్ళు ఉంటారనమాట, అంటే లోకల్స్ అనమాట. అండ్ ఇక్కడ రంజిత్ గారు నడిచి వెళ్తున్నారు. ఇదంతా మార్నింగ్ ఎక్కేసరికి మాకు ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాం అనమాట. అండ్ ఆల్సో చాలా చీకటిగా ఉంది, ఫుల్ మంచుతో ఉండింది. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాలేదు. ఒక డౌట్ ఏమొచ్చిందో తెలుసా నాకు, డ్రైవర్ కనుక మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారేమో అనిపించింది. ఏది మంచు, నాన్న జారుతుంది, ఏం చేయకు, స్కిడ్ అవుతుంది. సో రంజిత్ అంట గైస్ ఇక్కడ ఉండిపోతారంట, మళ్ళీ రమ్మన్నా ఇటు వస్తాడంట. ఏవో కాయలు ఎండిపోయినాయి, చెట్లన్నీ యాక్చువల్లీ ఆకులేం లేవు, మంచుకి చల్లదనానికి పోయినాయి. యాక్చువల్లీ ఇవన్నీ స్టేస్, హోమ్ స్టేస్ లాగా ఇస్తున్నారు అనుకుంటా. మేము స్టే చేసింది ఎకో విలేజ్ షెలీన్ అంట. ఇదిగో ఇదంతా నడుచుకొచ్చాం. ఈ ఏరియా నేమో ఎకో విలేజ్. అక్కడ రోడ్డు కనిపిస్తుందా మీకు? ఆ రోడ్లో ఇప్పుడు మేము వెళ్తాం అన్నమాట. మార్నింగ్ వచ్చేసరికి ఇదంతా మొత్తం స్నో ఉండింది. ఓ యా, ఈ స్టెప్స్ మీద వెళ్ళాం యాక్చువల్లీ. మనం చెప్పానా, నేను అన్నాను కదా ఎక్కడో రూట్ తప్పు వస్తున్నట్టు అనిపిస్తోందని. సో యాక్చువల్లీ ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం కదా, రీచ్ అయ్యేసరికి చాలా చీకటిగా ఉంది, ఆల్మోస్ట్ 3:34 అయినట్టు ఉందన్నమాట. సో మాకు ఆ చీకట్లో అంతగా తెలియలేదు. అండ్ మమ్మల్ని డ్రైవర్ తీసుకుని వెళ్ళాడు పైకి. సో అప్పుడు మాకు తెలియలేదు, స్టెప్స్ అది ఎక్కుకుంటూ వెళ్ళామన్నమాట. అదొక షార్ట్ కట్ కైండ్ ఆఫ్ ఉండింది. అండ్ వచ్చేటప్పుడు మేము ఇద్దరమే వచ్చాము. సో అది విలేజ్ లోపల నుంచి వచ్చామన్నమాట, ఆల్మోస్ట్ దారి తప్పిపోయి వచ్చాము. అండ్ ఆల్సో రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా దారి తప్పి చుట్టూ తిరిగి అంతా ఎక్కడికో వెళ్ళిపోయాము. లాస్ట్కి ఇంకా మా ఆర్గనైజర్కి కాల్ చేసి లొకేషన్ షేర్ చేయమని చెప్పి అడిగామన్నమాట. సో అలా అయితే ఫైనల్లీ రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడైతే హడింబాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. మనకి ఈరోజు డే 1లో హడింబాదేవి టెంపుల్, ఓల్డ్ మనాలి అండ్ మాల్ రోడ్, ఈ 3 కూడా చూపిస్తారనమాట. సో ఫస్ట్ మనకి వచ్చేసి హడింబాదేవి టెంపుల్. ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా పెద్ద యానిమల్స్ లాంటివి, అవి యాక్స్ అనమాట. సో కావాలంటే మనం యాక్ రైడ్ అది తీసుకోవచ్చు, 200 అలా ఛార్జ్ చేస్తున్నారు. మన ఛానల్ నేమ్ మా పేరు రాయిస్తున్నాం గైస్. क्या नाम है? RAN RAN D E P S. ओके, या भैया, And down love symbol. लव सिंबल लिखा हो. ओके. हाँ भैया, ठीक है. అది ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అండ్ రంజిత్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసే హాబీ ఒకటి పెట్టుకున్నాము. సో అందుకని చెప్పి కస్టమైజ్డ్ ఎట్లనో దొరికింది కాబట్టి మన ఛానల్ పేరు రాయించి తీసుకున్నాము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. అరే నేను ఒకదాన్ని ఏంటి రంజిత్ గారు, एक मिनट रुकिए प्लीज.
సో, మనకి మనాలి కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా! ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అవి అక్కడ మనకి వేస్తారనమాట. అది పర్సన్‌కి 150 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో, ఇద్దరం కూడా వేయించుకున్నాము. ఫస్ట్ అయితే రంజిత్ నన్నొక్కదాన్నే వేయించుకోమన్నారు. వేయించుకొని ఫోటోస్ తీసుకోమన్నారు. మళ్ళీ ఫోటోస్‌కి ఎక్స్‌ట్రా కాస్ట్ అనమాట. ఈచ్ సాఫ్ట్ కాపీకి 20 రూపీస్. అండ్ నేనొక్కదాన్ని వేసుకొని తీయించుకోవడం ఎందుకు, వేసుకుంటే ఇద్దరం వేయించుకుందాం కదా అని చెప్పి తనని ఒప్పించి ఇంకా ఇద్దరం కలిసి వేయించుకుని కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అగైన్ ఇక్కడ పిక్చర్స్ నాకు నచ్చలేదు. అండ్ అక్కడ ర్యాబిట్స్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు వాళ్ళు. కావాలంటే మనం ఆ ర్యాబిట్‌ని తీసుకొని కాసేపు ఆడుకుని ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చనమాట. ఆడుకుందామని తీసుకున్నాను. 50 రూపీస్ చార్జ్ చేశారు. ఇంకా తర్వాత వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా తిందామని చెప్పి వచ్చామనమాట. చికెన్ ఎలా ఉంది? బాగుంది అనిపిస్తుంది కదా. బానే పర్లేదు కదా. అంటే ఐ మీన్ ఈ చలికి అలా వెళ్ళిపోతుంది అంతే. ఇదే కోసం చికెన్ ఎందుకు వేస్తున్నారు? మళ్ళీ వాళ్ళు చికెన్ మ్యాగీ అని చెప్పి ఇంకో రేట్ వేస్తారు. పర్లేదు నాన్న, ఏమన్నారు, తినేసాయి. చెప్పనులే వాళ్ళకి ఇలా నువ్వు చికెన్తో కలిపి తిన్నావని. ఫ్రాంక్లీ స్పీకింగ్ మనాలిలో ఉన్నన్ని రోజులు కూడా మేము లంచ్‌కి ఓన్లీ మ్యాగీ తిని సర్వైవ్ అయ్యాము. బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ మాకు హోమ్ స్టేలో ఉండింది. సో, మేము లంచ్ ఒకటే బయట చేయాలి. అండ్ మేము వెళ్ళిన ప్రతి ప్లేస్‌లోనూ లంచ్‌కి ఓన్లీ మ్యాగీ అండ్ మోమోస్ ఉన్నాయన్నమాట అవైలబుల్‌గా. మోమోస్ అంటే అసలు రంజిత్‌కి కొంచెం కూడా ఇష్టం ఉండదు. సో, అందుకని చెప్పి ఇంకా ఆప్షన్ లేక మ్యాగీయే తింటూ ఉన్నాము. అండ్ ఇక్కడ హడింబాదేవి టెంపుల్ దగ్గర నుంచి ఓల్డ్ మనాలికి అయితే వచ్చాము. ఓల్డ్ మనాలి నాకు చూడడానికి చాలా నచ్చేసింది అసలు. ఎటు చూసినా కెఫేస్ ఉన్నాయి. లేకపోతే ఈ మ్యాక్రోమీ ఆర్ట్ ఆర్ కాశ్మీరీ ఆర్ట్. ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా! అవన్నీ కాశ్మీరీ ఆర్ట్ అనమాట. అవన్నీ ఉన్నాయి. బట్ ప్రతీది కూడా చాలా కాస్ట్ ఉండింది. ఏది ముట్టుకున్నా కానీ ఆల్మోస్ట్ 1000 పైనే చెప్తున్నారు. 1000 బిలో అయితే ఏదీ లేదు. సో, ఇంకా అందుకని చెప్పి ఏది కొనలేదు మేమైతే. ఇంకా కాసేపు అలా తిరిగేసి ఓల్డ్ మనాలిలో ఇప్పుడు మాల్ రోడ్‌కొచ్చాము. ఇది మాల్ రోడ్‌లో ఉన్న టిబెటియన్ మానిస్ట్రీ అనమాట. ఇక్కడ బుద్ధిస్ట్ టెంపుల్ ఇదంతా. మనం దీనికి ఎంటర్ అవ్వటానికి ఏది ఛార్జ్ చేయరు. కానీ మొబైల్‌లో ఫోటోస్ తీసుకోవాలి అన్నా కానీ, కెమెరా క్యారీ చేస్తున్నా కానీ మనం ఎక్స్‌ట్రా 20 రూపీస్ ప్రతిదానికి పే చేయాలన్నమాట. అండ్ ఇది ప్లేస్ కూడా చాలా బాగుంది. కావాలంటే మనం అక్కడ కాసేపు కూర్చొని మెడిటేషన్ అది చేసుకోవచ్చు. అండ్ ఇవేంటి అంటే ఏదైనా మనం విష్ ఒకటి అనుకుని ఇలా వాటిని రొటేట్ చేస్తూ ఉంటే కనుక మన విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది అని చెప్పి అదొక బిలీఫ్ అంట. అది చూడడానికి ఈజీగానే ఉంది కానీ బట్ మూవ్ చేస్తుంటే చేతులు చాలా నొప్పట్టేసినాయి అసలు. ఇక్కడ కూడా మేము ఎక్కువ టైమే స్పెండ్ చేసాము. నాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట. సో, అందుకని చెప్పి చాలాసేపు ఇక్కడే కూర్చొని అప్పుడు ఇంకా మాల్ రోడ్‌కి షాపింగ్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళి మాల్ రోడ్‌కి వెళ్ళిన తర్వాత కొంచెం స్ట్రీట్ ఫుడ్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసాము. ఫస్ట్ అయితే ఈ చిట్టి గులాబ్ జాములు తీసుకున్నాము. అప్పుడు వేడిగా బానే వెళ్ళిపోయినాయి కానీ తర్వాత అనిపించింది ఓవర్ స్వీట్‌గా ఉన్నాయన్నమాట అవి. బట్ పర్వాలేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. ప్లేట్‌కి 50 రూపీస్ చార్జ్ చేశారు. అండ్ మనం ఎటు చూసినా కానీ ఈ గులాబ్ జాములు కనిపిస్తా ఉంటాయి. అండ్ ఇక్కడ మాల్ రోడ్‌లో మనకి స్వెట్ షర్ట్స్ కానీ అండ్ లాంగ్ కోట్స్, ట్రెంచ్ కోట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా చాలా చీప్ ప్రైస్‌కే అవైలబుల్‌గా ఉంటాయి. ఒకవేళ మీరు మనాలి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే మీరు మాల్ రోడ్‌లో షాప్ చేయడానికి ఒకసారి ప్లాన్ చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి క్యారీ చేసే కంటే అక్కడ షాప్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆన్‌లైన్ సైట్స్‌లో ఎక్కడ చూసినా కానీ ప్రైస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము మోమోస్ తింటున్నాము. చెప్పాను కదా రంజిత్‌కి మోమోస్ అసలు ఇష్టం ఉండదు. నాకు చాలా ఇష్టం. సో, అందుకని చెప్పి ఒక ప్లేట్ వెజ్ స్టీమ్డ్ మోమోస్ తీసుకున్నాను. టేస్ట్ నాకైతే అంతగా నచ్చలేదు. 100 రూపీస్ చార్జ్ చేశారనమాట. అండ్ రంజిత్ ఏమో మతానికి విరుద్ధం మంచానికి అడ్డం అంటారు చూడండి, అట్లాగా ఇంత కోల్డ్ వెదర్‌లో -2 ఉంది టెంపరేచర్ అప్పుడు తను ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నారు. తను తినడమే కాకుండా నన్ను తినమని కూడా ఫోర్స్ చేశారు. తనైతే మోమోస్ ఒక్కటి కూడా టేస్ట్ చేయలేదు. బట్ ఐస్ క్రీమ్ అయితే నా చేత టేస్ట్ చేయించేశారు. అట్లుంటుంది మగవాళ్ళు. మోమోస్ తిన్న తర్వాత కొన్ని స్వెట్ షర్ట్స్ అయితే తీసుకున్నాను నేను. ఆ తర్వాత మాకు ఇది కనిపించింది. దీని పేరు లఫింగ్ అనమాట. టిబెటియన్ డిష్ అంట. సిడ్డు అండ్ ఈ లఫింగ్ అనేది చాలా ఎక్కువ కనిపించింది. ఇది ట్రై చేద్దామని డిసైడ్ అయ్యి ట్రై చేసాము. చల్లగా ఉంది. నేను వేడిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం ఏంటంటే గార్లిక్, వెనిగర్, చిల్లీ ఆయిల్ ఇవన్నీ వేసి ఇచ్చారు. మేబీ వేడిగా ఉంటే టేస్ట్ కొంచెం బాగుండేదేమో. నాకు ఇది అంతగా నచ్చలేదు.
దీని కాస్ట్ వచ్చేసి ప్లేట్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది తిన్న తర్వాత నోరంతా ఎట్లనో అయిపోయింది. సో, అందుకని చెప్పి ఏదైనా స్వీట్‌గా తిందామని వెళ్ళామనమాట. గాజర్ కా హల్వా తీసుకున్నాము ఫస్ట్. అది టేస్ట్ అయితే చాలా బావుండింది. సో, అందుకని చెప్పి మళ్ళీ గులాబ్ జామ్ కూడా తీసుకొని తిన్నాము. అవన్నీ తిన్న తర్వాత కాసేపు ఇంకా అలా తిరిగి షాపింగ్ చేసి ఇంకా మేము హోమ్ స్టేకి అయితే వెళ్ళిపోయామనమాట. సో, ఇంకా హోమ్ స్టేకి వెళ్ళిన తర్వాత నైట్ వ్యూ అయితే ఇట్లుండింది. ఇదంతా మాది పోర్టికో అనమాట. పోర్టికో నుంచి ఇంకా అక్కడ కూర్చుంటే అలా కనిపిస్తా ఉన్నాయి మంచు కొండలవి. అవన్నీ చూస్తూ చాలాసేపు కూర్చున్నాము. ఇంకా అన్నీ తిన్నా కానీ మాకేదో కొంచెం ఎంప్టీనెస్ అనిపించింది. సో, అందుకని చెప్పి డిన్నర్ చేయడానికైతే వెళ్ళాము. అక్కడ మనకి తందూర్ రూమ్ అని ఉంటుంది. ఇది తందూర్ రూమ్ అనమాట. అంటే కొంచెం వాళ్ళు వేడి పెట్టుకుంటారు ఆ టెంపరేచర్‌ని తట్టుకోవటానికి. తందూర్ రూమ్‌లో కూర్చొని ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ చేసి డే ఎండ్ చేశాము. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.